ఎన్నికల వేళ ఇందూరులో కొత్త అంశం తెరమీదకొచ్చింది. నిజామాబాద్ లో గత ఎన్నికలు పసుపు బోర్డు చుట్టూ తిరిగితే ప్రస్తుత ఎన్నికలు గల్ఫ్ బోర్డు చుట్టూ తిరుగుతున్నాయి. గల్ఫ్ కార్మిక కుటుంబాలకు చెందిన ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ ప్రభుత్వ ప్రకటనతో రాజకీయ వేడి రాజుకుంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల అంశం కీలకంగా మారింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 2014 ఎన్నికల్లో చక్కెర కర్మాగారం పునః ప్రారంభం. 2019లో పసుపు బోర్డు ఏర్పాటు అంశం లోక్సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ ను పసుపు రైతులు భారీ మెజారిటీతో గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లో పసుపు ఏర్పాటుకు కృషి చేశారు. కేంద్రాన్ని ఒప్పించి స్వయంగా ప్రధాని మోదీని తీసుకొచ్చి పసుపు బోర్డు ప్రకటన చేయించారు. అయితే త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గల్ఫ్ బోర్డు అంశం తెరమీదకొచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికులపై ఫోకస్ పెట్టింది. గల్ఫ్ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశమయ్యారు. గల్ఫ్ కార్మికుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అయితే నిజామాబాద్ లోక్సభ పరిధిలో అధికంగా ఉన్న గల్ఫ్ కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఓట్ల కోసమే అధికార కాంగ్రెస్ గల్ఫ్ బోర్డును తెరమీదకు తెచ్చిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రవాస భారతీయుల కోసం బీజేపీ విశేషంగా కృషి చేసిందని, గల్ఫ్ లో చిక్కుకున్న వారిని అనేకసార్లు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేర్చిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా గల్ఫ్ కార్మికుల కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ అరవింద్ అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ గల్ఫ్ కార్మికులను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి అంటూ కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే గల్ఫ్ బోర్డు అంశాన్ని తెరమీదకు తెచ్చి రాజకీయం చేస్తున్నాయి అంటూ ఆరోపిస్తున్నారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ బీజేపీలకు ప్రజలు గుర్తొస్తారని, ఎన్నికలకు సంబంధం లేకుండా బీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేస్తోందని నేతలంటున్నారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో నిజామాబాద్ రాజకీయం మొత్తం గల్ఫ్ బోర్డు అంశం చుట్టూ తిరుగుతోంది. మరి ఇది ఏ పార్టీ కలిసి వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోజుకు మలుపు తిరుగుతున్న ఖమ్మం సీటు పంచాయతీ చివరికి అనూహ్యమైన మలుపు తీసుకోనుందా? అక్కడి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీనే బరిలోకి దింపే అవకాశం ఉందా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా నడుస్తున్న చర్చ ఇది. రాష్ట్రంలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో ఖమ్మం స్థానంపై తొలి నుంచి చర్చ జరుగుతోంది. పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్న ఈ స్థానం నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలి అనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి తొలుత బలంగా ముందుకొచ్చింది. ఈ మేరకు అధిష్టానానికి తెలియజేసినప్పటికీ అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో స్థానిక అభ్యర్థులు ఖమ్మం టికెట్ కోసం ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా మళ్లీ గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ పేరు తాజాగా ముందుకు రావడం విశేషం. ప్రియాంక పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయటం అనేది రాహుల్ పోటీ చేసే స్థానాలపై ఆధారపడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వాయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ ఇప్పటికే ఆ స్థానంలో నామినేషన్ వేశారు. వాయనాడ్ తో పాటు యూపీలోని అమేథీ నుంచి కూడా రాహుల్ పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఉత్తరాది, దక్షిణాది రెండింటి నుంచి రాహుల్ పోటీ చేసినట్లవుతుంది. ప్రియాంకను కూడా ఇదే తరహాలో ఉత్తరాది, దక్షిణాదిలోని 2 స్థానాల నుంచి బరిలో దించాలని యూపీలోని రాయ్బరేలీ,
ఖమ్మంల నుంచి ఆమెను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ రాహుల్ వాయనాడుకు మాత్రమే పరిమితమైతే ప్రియాంక యూపీలోని అమేథీ, రాయ్బరీలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ పడతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తద్వారా ఉత్తరాది నుంచి ప్రియాంక ప్రాతినిధ్యం వహిస్తే దక్షిణాది నుంచి రాహుల్ ప్రాతినిధ్యం ఉంటుందని పేర్కొన్నాయి. ప్రియాంక గాంధీ పోటీ ప్రతిపాదన అటుంచితే ఖమ్మం సీటుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సీటు నుంచి పార్టీ టికెట్ కోసం రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఖమ్మంతో పాటు కరీంనగర్, హైదరాబాద్ సీట్లను కాంగ్రెస్ పెండింగ్ లోనే ఉంచింది. అయితే కరీంనగర్ లో వెలిచాల రాజేశ్వరరావు తరహాలోనే ఖమ్మంలో రఘురామిరెడ్డి కూడా అధిష్టానం పేరు ప్రకటించినప్పటికీ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేరళకు వెళ్లారు. ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారని చెప్తున్నా ఖమ్మం సీటు విషయమై ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసేందుకే వెళ్లారు అన్న ప్రచారము పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇవాళ జరగనున్న సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీతో పాటు భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్లను ఆహ్వానించారు. దీంట్లో పాల్గొనేందుకు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని, అక్కడే ఖమ్మం సీటు పైన అధిష్టానం పెద్దలు తేల్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.